క్షమశిక్షణకు పెట్టింది పేరు, సమయపాలనకు మారు పేరు, గౌరవ మర్యాదలకు ఇంటి పేరు అని చెప్పుకునే యాక్షన్ కింగ్ మంచు భక్తవత్సల నాయుడు. అదేనండి మంచు మోహన్ బాబు కుటుంబంలోని విభేదాలు ఒక్కసారి బ్లాస్ట్ అయ్యాయి. తెలుగు ఇండస్ట్రీలో చాలా క్రమశిక్షణతో కూడుకున్న ఫ్యామిలీ అని మంచు కుటుంబానికి ఇన్ని రోజులు ఒకంత మంచి పేరే ఉండేది. అందుకు కారణం మోహన్ బాబు డిసిప్లిన్ అని చెప్తుంటారు. ఆయన పెంపకంలో పెరిగిన పిల్లలు కూడా అంతే డిసిప్లిన్ గా ఉంటారని అందరూ అనుకుంటారు. ఇన్నాళ్లు అలాగే ఉన్నారు కూడా. మంచు మోహన్ బాబుకు మంచు విష్ణు, మంచు లక్ష్మీ ప్రసన్న, మంచు మనోజ్ ముగ్గురు పిల్లలు అని అందరికీ తెలిసిన విషయమే. ముగ్గురికి పెళ్లిళ్లై అందరికీ పిల్లలు కూడా ఉన్నారు. అందులో మనోజ్ కు మొదటి భార్యతో విడాకులై భూమా అఖిల ప్రియ సోదరి మౌనికను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్లకు కూడా ఓ పాప జన్మించింది. అది వేరే విషయం అనుకోండి. అయితే గత కొంతకాలంగా మంచు వారి ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నట్టు లీకులు వస్తున్నాయి. ఆ మధ్య మనోజ్ ఇంటికి వచ్చి విష్ణు దాడి చేశాడంటూ ఓ వీడియో విడుదల చేసి మళ్ళీ అదంతా ఉత్తుత్తిదే, ప్రాంక్, రియాలిటీ షో అని ఏదేదో చెప్పి బయటికి రాకుండా బాగానే కవర్ చేశారు. కట్ చేస్తే ఎన్నాళ్ల నుంచి రగులుతుందో కాని ఈ రోజు డిసెంబర్ 09న మాత్రం మంచువారి విభేదాలు బయటపడ్డాయి. కేవలం బయటపడటమే కాదు, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది వాళ్ల పంచాయితీ. డిసెంబర్ 08న మంచు మనోజ్ మీద మోహన్ బాబు మనుషులు దాడి చేశారని, ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలు చెలరేగాయంటూ ఒక్కసారిగా సోషల్ మీడియా కొడై కూసింది. దీంతో జాగ్రత్త పడిన మోహన్ బాబు పిఆర్ టీం అదంతా ఏం లేదు, అంతా తూచ్, అబద్ధాలు ప్రచారం చేయకండి అంటూ ఓ ప్రకటన విడుదల చేసి కవర్ చేసే ప్రయత్నం చేసింది. కానీ మనోజ్ మాత్రం తన భార్యను తీసుకుని ఆస్పత్రికి కుంటుతూ వెళ్లి మీడియాకు ఫుల్ కవరేజే ఇచ్చాడు. దీంతో మంచు ఫ్యామిలీ ఏదో మతలబు జరుగుతోందని అందరూ కళ్లు పెద్దవి చేసుకుని వాళ్ళింటిపై గట్టిగా ఫోకస్ పెట్టారు. మళ్లీ కట్ చేస్తే ఈ రోజు డిసెంబర్ 09న పోలీసులకు మనోజ్ కంప్లైంట్ ఇవ్వటం, ఆ వెంటనే మనోజ్ మీద మోహన్ బాబు ఫిర్యాదు చేయడంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. ఆస్తి విషయంలోనే వీళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయని స్పష్టమైపోయింది. ముందుగా మనోజ్ పోలీసులు ఫిర్యాదు చేశాడు. తన మీద కొంతమంది గుర్తు తెలియని దుండగులు దాడి చేశారని, వాళ్లెవరో చూద్దామంటే పారిపోయారని, ఎవరో దర్యాప్తు చేయాలంటూ కంప్లైంట్ చేశారు. ఆ వెంటనే తన కొడుకు కోడలు మనోజ్, మౌనిక నుంచి తన ప్రాణానికి, తన ఆస్తులకు భద్రత లేదని, రక్షణ కల్పించాలంటూ పోలీసులకు మోహన్ బాబు విజ్ఞప్తి చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనోజ్, మౌనిక అసాంఘిక శక్తులతో కలిసి తనపై దాడికి ప్రయత్నిస్తున్నారంటూ పోలీసులకు మొరపెట్టుకున్నారు. చాలా పెద్ద లేఖను జత చేయటం గమనార్హం. అయితే ఇన్ని రోజులు అంతా బాగానే ఉన్న మంచు ఫ్యామిలీలో ఒక్కసారిగా ఈ తగదాలు ఎలా వచ్చాయని అభిమానులు తలలు బాదేసుకుంటున్నారు. అయితే ఈ మొత్తం ఫైటింగ్ సీక్వెన్స్ లో మంచు విష్ణు పేరు ఎక్కడా రాకపోవటం గమనార్హం. మంచన్న దుబాయ్ లో ఉన్నాడని, ఈ రోజు ఫ్లైట్ దిగి అంతా సెట్ చేస్తారంటూ మీడియాలో కథనాలు వచ్చినప్పటికీ అప్పటికే పంచాయతీ పోలీస్ స్టేషన్ టేబుల్ మీదికి చేరుకుంది. మరి వీళ్ల పంచాయతీ ఆస్తుల గురించేనా, ఇంకేమైనా వ్యవహారం ఉందా అన్నది మాత్రం ఇంకా బయటికి పొక్కలేదు. చాలా రోజులుగా అతిపెద్ద బడ్జెట్ తో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ను భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్నారు. అతి భారీగా ఖర్చు పెడుతున్న ఈ సినిమా నుంచి ఆ మధ్య శివయ్య అంటూ ఓ టీజర్ కూడా వదిలారు. మరి ఉన్న ఆస్తినంతా పణంగా పెట్టి ఈ సినిమా తీస్తున్నాడని అన్న మీద తమ్ముడు ఏమైనా గురుగా ఉన్నాడా, లేదా రెండో పెళ్లి చేసుకుని తనకు తలవంపులు తీసుకొచ్చాడని చిన్న కొడుకును తండ్రి దూరం పెట్టాడా? ఇంతకు అంతా మంచివాళ్లే ఉంటే ఈ మంచు ఫ్యామిలీకి ఎక్కడ చెడింది? మరి ఈ కుటుంబంలో విధేయతతో ఉండే కన్నప్ప ఎవరు? వెన్నంటే ఉంటూ కరెక్ట్ టైం చూసి వెన్నుపోటు పొడితే కట్టప్ప ఎవరన్నది తెలియాలంటే స్టే ట్యూన్ టు మంచు వారి ఇంట్లో రగులుతున్న కుంపటి.